కుడిపార్శాన ఉన్నాడు కనుక మనం కదల్చబడం. మనము ఆ ప్రభువుని పరిణయం ఆడబోతున్నాం, వివాహం చేసుకోబోతున్నాం. ఆయనే మనకు పెళ్లి భర్త కాబోతున్నాడు. దానిని బట్టి మనం సంతోషిస్తాం, మన ఆత్మ హర్షిస్తుంది అనేది 16వ కీర్తన 9-10 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనలను పరిణయమాడాలని ఉద్దేశించి 2 కొరింథీ 11:2 ప్రకారం పవిత్రురాలైన కన్యకను ఆయన ఏం చేశాడు? ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న ప్రభు పరిణయమాడడానికి రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు, లేకపోతే పైనుండి దిగి రాబోతున్నాడు. సంఘం కింద నుండి ఎత్తబడబోతుంది. ఎత్తబడబోతున్న సంఘం దిగి వస్తున్న యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత మనం చూస్తాం, ఆయన ఈ సంఘమును లేదా సంఘం అనేటువంటి కన్యకను ఆయన పరిణయమాడబోతున్నాడు, వివాహం చేసుకోబోతున్నాడు. అందువలన పెళ్లి కుమార్తె సంఘం సంతోషించగలుగుతుంది. పెళ్లి కుమార్తె సంఘం ఆత్మ దేవుని బట్టి హర్షించగలుగుతుంది, ఆనందించగలుగుతుంది అని దేవుని వాక్యములు మనం చూస్తాం.